అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం రాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన మీద ఎవరో వచ్చి కూర్చున్నట్లు అనిపిస్తుంది. మీకు కూడా అనిపించే ఉంటుంది కదా. అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? ఏదో ఒక దయ్యమో భూతమో వచ్చి మన మీద కూర్చొని మనల్ని చంపుతున్నట్లు భయపడతాం. కానీ అది నిజం కాదంట. అలా జరగడానికి కారణాలేంటో తెలుసా? మనం ఫుల్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మన ఛాతిపై, అదే మన బాడీపై ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలో మన చేతులు కాళ్ళు కూడా కదిలించలేం. అసలు నోటి నుంచి మాట కూడా రాదు. మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాం. లేవడానికి చాలా ట్రై చేస్తాం, కానీ మనం లేవలేం. ఇలా చాలా మందికి జరిగే ఉంటుంది. దీన్ని డాక్టర్లు ఏమంటున్నారంటే దీన్నే స్లీపింగ్ పెరాలిసిస్ అంటారంట. ఇది ఒక దయ్యమో భూతమో కాదు. ఈ స్లీపింగ్ పెరాలిసిస్ ఇది 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఉంటుందంట. 30% మంది జీవితాల్లో ఒక్కసారైనా ఈ స్లీపింగ్ పెరాలిసిస్ వస్తుందంట. ఇది చాలా కామన్ గా యువకులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంట. దీని గురించి ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఇది దయ్యమో భూతమో కాదు, ప్రతి మనిషికి ఇది కామన్ గా వస్తుందంట. ఆ నిద్ర మత్తులో ఉన్నప్పుడు ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. దీని గురించి పెద్దగా టెన్షన్ పడే అవసరం లేదని చెప్తున్నారు డాక్టర్లు. కోకోనట్ వాటర్, కొబ్బరి బోండం, పచ్చి టెంకాయ, ఇలా దీన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ప్రతిరోజు కొబ్బరి బోండం తాగడం వల్ల మన హెల్త్ కు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం. ఒక్క కొబ్బరి బోండం తాగడం వల్ల 24 గంటలు మన బాడీ స్కిన్ చాలా హెల్తీగా కనిపిస్తుందంట. అలాగే ఆ కొబ్బరి బోండం తాగేటప్పుడు దాంట్లో కొద్దిగా సబ్జా గింజలు వేసుకొని తాగడం వల్ల 72 గంటల్లో మన స్టమక్ లో ఉన్న ఫ్యాట్ కరుగుతున్నట్టు మనకు అనిపిస్తుందంట. ఈ కొబ్బరి బోండం 14 రోజులు తాగడం వల్ల మన బ్రెయిన్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుందంట. అది చాలా క్లియర్ గా ఉండి మనలో ఉన్న క్రియేటివ్ థింగ్స్ ని పెంచుతుందంట. అందుకే మీరు కూడా ప్రతిరోజు కొబ్బరి బోండం తాగడానికి ట్రై చేయండి. పాము కలలో కనిపిస్తే దేనికి సంకేతమో మీకు తెలుసా? కలలో ఒక పాము కనిపించి అది అతను కాటు వేసి వెళ్లిపోతే ఇకపై ఆ వ్యక్తికి ఎలాంటి సమస్యలు ఉండవని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అలాగే ఒక పాము స్వప్నంలో కనిపించి మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటాడంట. అలా కాకుండా పాములు పదే పదే కనిపిస్తే రాబోయే అరిష్టానికి సూచనగా గుర్తించాలంట. ఒకవేళ అలా కనిపిస్తే సుబ్రహ్మణ్యం స్వామికి పొంగలి నైవేద్యం సమర్పించి పూజ చేయాలంట. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.